అమెరికాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా బ్యాటరీ తయారీకి సంబంధించి రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. అవి ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి తీసుకుంటుంది, భారత్ నుంచి తీసుకుంటుంది, రకరకాల చోట్ల నుంచి తీసుకుంటున్న. చైనా దగ్గరే 70% నడుస్తుంది, మిగతా 30% ఒక దాదాపుగా 100 దేశాల మధ్యన ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో అవన్నీ వాళ్ళ దేశాల్లో ఉన్న కంపెనీలు కాదని అమెరికాకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది అమెరికాకి సంక్షోభం ఉంది. అందుకనే ఇప్పుడు అర్జెంటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో మీ మీద టారిఫ్లు తగ్గిస్తాం, మీరు మాకు ఇవ్వండి, మన ఇద్దరి మధ్యన ఒక వాణిజ్య ఒప్పందం చేసుకుందాం అంటున్నారు. దీనికి చైనా అమెరికా అవసరాన్ని గ్రహించింది. ఎందుకంటే అమెరికాకి కంపల్సరీగా చైనాతో అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక షరతు పెట్టింది. రేర్ ఎర్త్ మినరల్స్ మీకు ఇవ్వాలంటే మా మీద మొన్న విధించిన 100% పన్ను అన్నిటి మీద తొలగించాలి. కొన్నిటి మీద ఉంచుతాం, కొన్నిటి మీద లేదు అనేటటువంటి ప్రసక్తే లేదు. టోటల్గా తొలగించాల్సిందేనన్నటువంటి షరతు పెట్టింది. మరి అమెరికా ఏం చేస్తుందో చూడాలి.